దైవానికి ఖురాన్ ప్రకారంగా 99 పేర్లు ఉన్నాయి. ఇప్పుడు హిందూ మతంలో కూడా చాలా పేర్లు ఉన్నాయి దైవానికి సంబంధించి, అందులో ఒక పేరు అనమాట. ఓకే. కాబట్టి మనం ఓవరాల్గా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ అల్లా అనగానే మీరు అపోహ గురైపోతున్నారు. అల్లా అంటే అరబ్బుల దేవుడు, అల్లా అంటే ముస్లింల దేవుడు. నేను చెప్పే విషయం ఏంటంటే, అల్లా అంటే మరి మనందరినీ మీరెందుకు ఇండియాలో ఉన్నప్పుడు దేవుడు అని పలకకుండా ప్రతిసారి అల్లా అని పలుకుతున్నారు? అరబిక్ వాళ్ళు అరబిక్లో అల్లా అని పలుకుతున్నప్పుడు చాలా అందంగా ఉంది కదా. మీరు తెలుగులో చెప్తున్నప్పుడు దేవుడిని నమ్మండి అనాలి కానీ అల్లాని నమ్మండి అని ఎందుకు అంటున్నారు? అరబిక్నే ఎందుకు పలుకుతున్నారు? ప్రవచనాలు మొత్తం తెలుగులో చెప్తూ చివరికి దేవుడి పేరుకి రాగానే అల్లా అని ఎందుకు చెప్తున్నారు? దేవుడే అనొచ్చు కదా, ఈశ్వరుడే అనొచ్చు కదా. ఇప్పుడు మీరు ఈశ్వరుడిని నమ్మండి అని మీరు అనొచ్చు కదా, ఇదే ప్రవచించాలి కదా. కరెక్ట్ చెప్పారు మీరు. ఇక్కడ ముస్లిం ధార్మిక పండితులు, ముస్లిం ఉలమాలు, ముస్లిం స్పీకర్ చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, ఒకప్పుడు అలాంటి పొరపాట్లు మేము కూడా చేశాము. ఆ విషయం ఏంటంటే, అల్లా అనేటటువంటి పదం ఎక్కడైతే వచ్చిందో అక్కడ దేవుడు, ఆరాధనకు అర్హుడు అని చెప్పాలి. అదే సంస్కృతంలో ట్రాన్స్లేషన్ చేస్తే మనకు సర్వేశ్వరుడు, సమస్త నియామకుడు అయిపోతాడు. కాబట్టి ఇక్కడ భాషాపరమైన వ్యత్యాసంతోనే మీ దేవుడు మా దేవుడు వేరు వేరే అనే ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి ఈ భాషాపరమైన వ్యత్యాసాన్ని మనం దూరం చేయాలి. ఓకే. దూరం చేసి అల్లా అంటే దేవుడు అంతే. అంటే ఇప్పుడు మీరు ఏదైతే డయాస్ మీద చెప్తున్నారో నిజ దేవుడు అల్లాని నమ్మండి అని అనకుండా నిజ దేవుడు ఈశ్వరుడే ఆయనని నమ్మండి అనే ప్రవచిస్తారా? ఖచ్చితంగా 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 చెప్తాను. ఎంత నియమాలతో ఉంటారు ఈ పదం మీద? అయ్యో, అసలు నేను అదే అంటున్నాను కదండి. ఇప్పుడు నేను చాలా చిన్న వయసు నుండే ఈ ధార్మికతలో, ఆధ్యాత్మికతలో నేను ఉన్నాను. నేను ప్రతిరోజు కూడా నేను ఒక స్టూడెంట్నే అనమాట, ఒక విద్యార్థిని. ఎందుకంటే ప్రతిరోజు చదువుకుంటున్నాను, ప్రతిరోజు నేర్చుకుంటున్నాను, గురువుల ద్వారా వింటున్నాను, ప్రసంగాలు వింటున్నాను, స్వతహాగా నేను అన్ని గ్రంథాలు చదువుతున్నాను, రోజు నేను అప్డేట్ అవుతున్నాను. ఒకప్పుడు చెప్పాను నేను అల్లాయే అనాలని. అని వాస్తవంగా చెప్పాలంటే అల్లా అంటే ఎవరండి? దేవుడు. అక్కడ అరబీ భాష తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే సృష్టికర్త, ఆరాధనకు అర్హుడు, సర్వేశ్వరుడు. మరి ఆ సర్వేశ్వరునే నమ్మండి అంటున్నా నేను. సర్వేశ్వరుడు అంటే మాకు క్లియర్ గానే ఉంటుంది కదా. మేమంతా నమ్మేది సర్వేశ్వరుడిని అని మేము ఫీల్ అవుతున్నాం, మీరంతా నమ్మేది అల్లా అని, వాళ్ళు నమ్మేది యెహోవా, యేసుని అని చెప్పి. ఈ కన్ఫ్యూజన్ కి మీరేం చెప్తారు? ఇప్పుడు ఇన్ని రోజులు జరిగినటువంటి పెద్ద కన్ఫ్యూజన్, ఇన్ని రోజులు జరిగినటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే, మీరేమంటున్నారంటే, సార్ నేను మంచినీళ్ళు తాగుతాను కానీ పానీ తాగని అంటున్నారు. నేనేమన్నానంటే, సార్ నాకు మంచినీళ్ళు వద్దండి, నాకు పానీ కావాలంటున్నాం. మనం ఇద్దరం ఏంటంటే, అసలు మంచినీళ్ళు అంటే ఏంటి, పానీ అంటే ఏంటి అని పక్క పోయిన పెట్టుకుంటే రెండు ఒకటే అనే విషయం తెలిసింది. అప్పుడు మనం డిసైడ్ అయిపోయాము, ఇక నేను పానీ మంచినీళ్ళు అన్న భేదాన్ని పక్కన పెట్టేసి అదేంటో దాన్ని చూద్దాం అనుకున్నాం. అదే విషయం ఇప్పుడు క్లారిటీగా వచ్చేసింది. రైట్. శివరామరాజుగా ఉన్నటువంటి మీరు సిరాజ్గా మారిన తర్వాత, ఇప్పుడు సిరాజ్గా ఉన్న తర్వాత మత మార్పిడులు ఎన్ని చేశారు మీరు? ఎంతమందిని ఇస్లామిక్ లోకి మీరు మార్చారు? ఎంతమంది హిందూ సోదరులని ఇస్లామిక్ గా మార్చారు? మీరు ఎలాగో మారిపోయారు, చాలా మందిని మారుస్తున్నారు. డైలీ ఇదే మీ దినదిన ఇన్కమ్ సోర్సెస్ అయిపోయింది. అండ్ లేకపోతే మీ దినచర్యనే ఇది అయిపోయింది. ఇప్పటికీ మీరు ఎంతమందిని మతం మార్చారు? ఇది మీరు చెప్తున్నారా, పబ్లిక్ చెప్తున్నారా? ఇది వినడానికి కొంత కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, కానీ బట్ మీరు మతం మారుస్తున్నారా, మార్చట్లేదా? సూటిగా చెప్పండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ సిగ్నేచర్ స్టూడియో ద్వారా పాస్టర్లను, పండితులను అందరిని తీసుకొచ్చేసి మీరు గొడవలు పెడుతున్నారని ఎవరన్నా అంటే మీరేమంటారు? దాని క్లారిఫికేషన్ ఇస్తారు. నేను క్లారిఫికేషన్ ఇస్తారు. ఏమని ఇస్తారు మీరు? లేదండి, ఒక అవగాహన కోసమే నేను ప్రోగ్రామ్స్ పెడుతున్నాను అంటారా? అవునండి, నా ఉద్దేశమే గొడవ పెట్టడం అంటారా? రైట్. నేనేంటే సత్యాన్వేషినిగా నేను చెప్పాలనుకుంటుంది, నా ధర్మ ప్రచారణ నేను చేయాలి అని అనుకుంటున్నారు. నేను నమ్మింది నిజమేమో అనుకోనే నమ్ముతున్నా. నా పండితులు, మా తాతలు, ముత్తాతలు, ఇంకా ముత్తాతలకు పోతే రామాయణం లక్షల కాలం నాటిది. మన ధర్మం, మన సనాతన ధర్మం చాలా పాతది, దీన్నే నమ్మాలి అని చెప్పారు. కాబట్టి ఆ ధార్మికతలోనే, దాంట్లోనే ఇంకా పిహెచ్డి చేయలేదు. కాబట్టి నేను సత్యాన్వేషినిగా, ఈరోజు నా టైటిల్ సత్యాన్వేషినిగానే ఉంది. సో సత్యాన్ని తెలుసుకోవాలి, నిజదేవుడిని తెలుసుకోవాలి, నిజంలోనే ఉండాలి. ఈ గొడవలు అనేవి జరగకూడదు. మత మార్పిడుల వల్లనే అత్యధిక గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితులన్నీ ఇవే. సో సూటిగా మీరు చేస్తున్నది మత మార్పిడియే అనేది నేను అంటున్నాను. మీరేమంటారు? మీ మతంలో ఎవరి మతం వాళ్ళ ఇప్పుడు మీరున్నారు సార్, అల్లానే పూజించుకుంటే తప్పేం లేదు, యేసుప్రభుల వారినే నమ్మితే తప్పేం లేదు. వాళ్ళ బైబుల్ని వాళ్ళు చదువుకుంటే దాంట్లో స్వర్గ నరకాలు ఉన్నాయి. వాళ్ళ దేవుడు ఉన్నారు, మాకు మా దేవుడు ఉన్నాడు, అల్లాకి అల్ల దేవుడు ఉన్నాడు, ఆ దాంట్లో కూడా స్వర్గ నరకం ఉన్నాయి. కానీ మా దేవుడునే నమ్మండి, లేకపోతే మీరు నరకానికి వెళ్తారు అనేది బ్లాక్ మెయిల్ అంటున్నాను నేను. దీనివల్లనే మత కలహాలు జరుగుతున్నాయి అని అంటున్నాను. మత కలహాలు జరగొద్దు అని అంటే ఏ వర్గం, ఏ వర్ణం, ఏ జాతికి ఆ జాతి హ్యాపీగా ఉంటే మంచిది అనేది నా ఉద్దేశం అని అంటాను. అందుకని సూటిగా అడుగుతున్నాను, మీరు మత ప్రచారం చేస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు సిరాజ్ గారు అనేది నా ప్రధానమైన ఆరోపణ. అంటే మీరు ఏం చెప్తారు? మహేందర్ గారు, ఏదైతే మీ ప్రశ్న మీరు అడిగారో, మీరు అడగడం మీ యొక్క హక్కు, చెప్పడం నా యొక్క బాధ్యత. విషయం ఏంటంటే,
ఒకవేళ మత మార్పిడి అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఉన్నట్లయితే నేను శ్రీరామరాజు తర్వాత సిరాజు రహమాన్ అని నేనే 100 వీడియోస్ చేసేవాడిని. నేను ముందు చేశానంటే చేయలేదు, మొదటి విషయం. నేను ఒక అన్వేషణ చేసిన తర్వాత, అన్ని గ్రంథాల పరిశీలన మరియు పరిశోధన చేసిన తర్వాత ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆ ఒక్క దైవాన్నే ఆరాధించాలన్న ఆలోచనతో నేను ఈ ధర్మాన్ని ఫాలో అవుతున్నాను. ఇది మొదటి విషయం. ఇది నా వ్యక్తిగతానికి సంబంధించిన విషయం, నేను ఫాలో అవుతున్నాను. ఇక మత మార్పిడి అన్న విషయానికి ఇస్లామే మనకు అనుమతించదు. ఖురాన్లో 2వ అధ్యాయం 256లో ఏముందంటే లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మం విషయంలో ఎలాంటి బలవంతం కానీ బలత్కారం కానీ ఏదీ లేదు అని ఉంది. ఇక్కడే ఉంటే నేను మీకు ఒక వచనం చెప్తాను, దాన్ని మీరు చదివి చెప్పండి, ఎందుకంటే నేను మీ అంత ఇది కాదు, దీని మీదనే అన్వేషణ కాబట్టి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ మీరు అడగవచ్చు. డన్. మళ్ళీ ఇది అక్కడికి కట్ అవుతుందేమో అని నా ఉద్దేశం సార్, అంతే, ఇంకేం లేదు. ఖురాన్ 3వ సూరా 19వ ఆయత్ ఒక్కసారి చదువుతారా సార్? ఎక్కడి నుంచైనా మీకు గుర్తుంటే మీరు డైరెక్ట్గా చదవండి. ఖురాన్ 3వ సూరా 19వ ఆయత్. అవునండి, సూరే ఆల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 19లో అరబ్బీలో ఏముంటుందంటే ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. అక్కడ ట్రాన్స్లేషన్ ఏం చేశారంటే అల్లా దృష్టిలో అసలు ధర్మం ఇస్లాం మాత్రమే అని చేశారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అల్లా అంటే ఎవరు మనం ముందే మాట్లాడుకున్నాం, ఒక క్లారిటీ. మళ్ళీ రిపీట్ చేస్తారా సార్? సూరే ఆల్ ఇమ్రాన్ సూరా 3 ఆయత్ నంబర్ 19లో అక్కడ తెలుగులో ట్రాన్స్లేషన్ ఏం చేశారంటే అల్లా దృష్టిలో అసలు ధర్మం ఇస్లాం మాత్రమే అని ఉంది. అల్లా దృష్టిలో అసలు ధర్మం ఇస్లాం అని అక్కడ ఉంది కదా, అదే ఉందా? కరెక్ట్ చెప్పానా? అంతే కదండి. ఇస్లాం తప్ప, లేదంటే ఓన్లీ అల్లా తప్ప వేరొక దేవుడు లేడు, వేరొక మతం లేదు, అలా లేదు అక్కడ. రైట్, మీరు చెప్పండి. అక్కడ అరబ్బీలో ఏముందంటే ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. దీని యొక్క కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటంటే సృష్టికర్త అయిన దైవం దృష్టిలో దేవుడు పంపిన ధర్మమే నిజమైన ధర్మం. ఇది ట్రాన్స్లేషన్. దేవుడి దృష్టిలో ఇస్లాం తప్ప వేరొక మతం లేదు, వేరొక ఇది లేదు, దేవుడు లేడు అనేటట్టుగా. అదే ఖురాన్ 3:19 చెప్పాలి అని అంటే తెలుగులో స్పష్టంగా ఏమని రాస్తుంది, అరబిక్ లో ఏమని రాస్తుందో ఫస్ట్ అది చెప్పండి, తర్వాత ఎవరు ఎలా ట్రాన్స్లేట్ చేశారు అనేది చెప్దాం. 3 సూరే ఆల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 19లో అరబీలో ఏముంది? ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. ఇక్కడ అల్లా ఇస్లాం అనే 2 పదాలు వాడబడ్డాయి. అంటే అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్లేషన్ ఏంటంటే ఇప్పుడు చేసినటువంటి ట్రాన్స్లేషన్ అల్లా దృష్టిలో అసలు ధర్మం ఇస్లామే ఉంది అక్కడ. నేను చెప్తున్నా, మీరు చెప్పారు కదా. యాక్చువల్లీ ఏంటి, ఇప్పుడు 2 పదాలు ఉన్నాయి. ఒకటి అల్లా. అల్లా అంటే మనం ఏమనుకున్నాం? దేవుడు అన్నామండి, అల్లాని పక్కన పెడదాం అనుకున్నాం. దేవుని దృష్టిలో ఇస్లాం ఏంటి? ఇస్లాం అంటే అర్థం ఏంటి? సమర్పణ. ఇస్లాం అంటే దైవానికి మనం సమర్పించుకోవడం. అంటే దైవం దృష్టిలో మనిషి, దేవుని దృష్టిలో మనిషి ఆ దైవానికి సమర్పించుకోవడమే నిజమైనటువంటి ధర్మం. ఇది దాని ట్రాన్స్లేషన్ వస్తుంది. అంటే ఇక్కడ పొరపాటు ఇక్కడ జరిపోయిందంటే, ఇక్కడ అల్లా అంటే మనం వేరే దేవుడు, అరబ్బుల దేవుడు, ముస్లింల దేవుడు అన్న ఆలోచనలో ఆల్రెడీ మైండ్ సెట్లో ఉన్నాం మనం. ఇస్లాం అనగానే అది ముస్లింల ధర్మం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాం మనం. కాబట్టి దీన్ని కరెక్ట్గా ఒకవేళ నేను ఖురాను గ్రంథాన్ని ట్రాన్స్లేషన్ చేస్తే నేను ఎలా చేస్తాను అంటే, సృష్టికర్త అయినటువంటి దేవుని దృష్టిలో దేవుడు పంపినటువంటి ధర్మం ఏదైతే ఉందో, లేదా ఆ దైవానికి సమర్పించుకోవడమే అసలైనటువంటి ధర్మం. ఇక్కడ పొరపాటు ఇక్కడ జరిగింది, గొడవలు ఎక్కడ ఉంటాయి చెప్పండి. ఇలా ఎంత అయితే ఖురాన్ ఉందండి, ఇప్పుడు ఖురాన్ మొత్తం మీరు పరిశీలించినట్లయితే ఖురాన్లో ఇలా ట్రాన్స్లేషన్ లోపాలే మీకు కనిపిస్తుంది. ఓకే, ఇది కేవలం ట్రాన్స్లేషన్ లోపమే అని అంటారు. సో ఇస్లాం అనేది కేవలం ఆ ఒక్క రిలీజియస్ మాత్రమే అల్లా యొక్క దేవుడు పంపిన ధర్మము. అంటే దేవుని దృష్టిలో దైవానికి సమర్పించుకోవడమే అసలైనటువంటి ధర్మం. చలో డన్. ఇప్పుడు మీరు చెప్పండి, అది ఆ వర్సెస్కి అర్థం అంతే అనుకుందాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతమందిని మతం మార్చారు మీరు? సార్ మీరు ఏదైతే అడుగుతున్నారో నా దృష్టిలో అంటే నేను చేసినటువంటి పనిలో మా దాంట్లో మత మార్పిడి అనేటటువంటి కాన్సెప్ట్ లేదండి, ముందు నుండి కూడా లేదు. మత మార్పిడి అన్న కాన్సెప్టే లేదు. దాంట్లో అంటే ఇస్లాంలో లేదు. నేను మత మార్పిడి చేసే వ్యక్తిని కాదు, మత ప్రచారాలు చేయను నేను. మొట్టమొదటిగా నేను చేసే వర్క్ ఏంటంటే మానవులంతా ఒకే జంట సంతానం, పరస్పరం మనం కలిసి ఉండాలి, హిందూ ముస్లిం భాయి జాతీయ సమైక్యత, మళ్ళీ ఇక్కడ హిందూ ముస్లిం భాయి అని అంటున్నారు. ఖురాన్లో ఇస్లాం కాని వాడి ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చెయ్యరాదు అనేది రాసుందా, రాసలేదా? ఖురాన్లో అలా లేదండి. ఖురాన్లో ఇప్పుడు ఖురాన్లో 4వ అధ్యాయం 1వ వచనం, 49వ అధ్యాయం 13వ వచనంలో మానవులంతా ఒకే జంట సంతానం, పరస్పరం సోదరులు అని ఖురాన్లో ఉంది. ఖురాన్లో 5వ అధ్యాయం సూరే మాయిదా 2-3 వాక్యం మీరు కావాలంటే చూడండి. నేను తర్వాత దీని గురించి చెప్తాను. ఫస్ట్ మీరు మత మార్పిడి ఎంతమందిని చేశారు? సార్ నేను మత మార్పిడి ఎవరిని చేయలేదు, నేను చెయ్యను. మనకు కావాల్సింది మతి మార్పిడి తప్ప మత మార్పిడి కాదు. మత సంస్కరణ జరగాలి.
ఇప్పుడు మీరు చేస్తున్నటువంటిది ఏదైతే సభలు ఉన్నాయో అవి మత మార్పిడికి సంబంధించినవి ఏ మేరకు కాదు. నిజ దేవుడు అల్లాని తెలుసుకోండి, ఆయన ద్వారానే మాత్రమే మీకు స్వర్గం ఉంది, లేదంటే నరకంలో అది కూడా కాదు అనేది మీరు బోధించట్లేదు. అలా బోధించట్లేదు. ఏంటి మీ సభకున్న ప్రధాన మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి? అంత పెద్ద సభలు పెట్టి అంత పెద్దగా ఇచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు మా ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మా ప్రోగ్రామ్స్ ని ఆర్గనైజ్ చేస్తుంటారు. వాళ్ళు ఇచ్చినటువంటి టాపిక్ కి న్యాయం జరగాలని మేము చూస్తుంటాం. ఎవరు మీ ఆర్గనైజర్స్? ఆర్గనైజర్స్ ఎవరైతే మొత్తం ఉభయ రాష్ట్రాల్లో మా ఆర్గనైజర్స్ ఎవరు ఉంటారు? వాళ్ళు హిందూస్ ఉంటారా, క్రిస్టియన్స్ ఉంటారా, ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? ఒక మిమ్మల్ని స్పాన్సర్ చేసి మీరు సభ పెడితే దానివల్ల వాళ్ళకి కలిగే లాభం ఏంటి, మీకు కలిగే లాభం ఏంటి? సార్ ఒకటేంటంటే ఒక యాజ్ ఏ ముస్లింగా ఇస్లాం ధర్మం పోయినటువంటి అపోహలను దూరం చేయడం ప్రతి ముస్లిం పోయినటువంటి కర్తవ్యం. అది అంటే మీ కర్తవ్యం ఓన్లీ ఖురాన్, అల్లా, ఇంకేం లేదు మీ కర్తవ్యం? నేను చెప్తున్నాను, వేదాల గురించి కానీ బైబిల్ గురించి కానీ మీకు ఏ రకమైన అన్నిటి గురించి ఉందన్నమాట. అన్నిటి గురించి ఉంది. మొట్టమొదటి విషయం ఏంటంటే బట్ అన్ని తీసుకొచ్చి లాస్ట్ అల్లకే అప్పకి చెప్తారా? అలా చెప్పాం కదా, అలా చెప్పాం కదా. అదే అంటున్నా నేను. అల్లా అంటే దేవుడు, అల్లా అంటే దేవుడు. ఇస్లాం అంటే శాంతి ధర్మం, లేదా మనం సమర్పించుకోవడం దైవానికి. ఓకే, పదాలను మనం సరిగ్గా అర్థం చేసుకునే కారణంగా మీరు ఇస్లాం వైపును పిలుస్తున్నారు, అల్లానే దేవుడు అంటున్నారు అన్న మనం అపోహకు గురైపోతున్నాం. మరి అంత ఆర్గనైజ్ చేసి మరి మీకు సభలు చెప్పి మీ చేత ప్రవచనాలు చెప్పుకోవాల్సినంత అవసరం ఏముంది? ఏముందంటే ఇప్పుడు ముస్లిం యూత్ ఉన్నారు, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా చదువుకోవాలి, వాళ్ళ జీవితంలో వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం ఏంటి, వాళ్ళు ఎలా పైకి రావాలి, కొన్ని మోటివేషన్ సెషన్స్ ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి. మరికొన్ని ఏంటంటే హిందూ ముస్లింలు అంతా మనం కలిసి ఉండాలి, ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో మనం కలిసి ఉండాలి, మీకు ఈ అపోహలు ఉంటే మీరు దూరం చేసుకోండి. ఇప్పుడు మీరు ఖురాన్ నుండి ఒక ఆయత్ నాకు చదివి వినిపించారు, నాకు ఒక అపోహ ఉందని చెప్పారు, దానికి నేను సమాధానం ఇచ్చాను. అలా ఆ విధంగా ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి, నన్ను పిలుస్తుంటాను, నేను వెళ్తుంటాను తప్ప ఎక్కడ కూడా మత మార్పిడి అన్న కాన్సెప్ట్ మా దగ్గర లేదండి. ఓకే, మేము చేసేది మతి మార్పిడి. అంటే మీరు కరెక్ట్గా మీ యొక్క ఆలోచన ఏదైతే నెగిటివ్ ఉందో దాన్ని పాజిటివ్లోకి మీరు మార్చుకోండి, మనమంతా కలిసి ఉండాలి. అంటే మీ దృష్టిలో నిజదేవుడు అల్లా కాదు, అల్లాని తెలుసుకోండి అనేది కాదు మీ కాన్సెప్ట్? నా కాన్సెప్ట్లో మనందరినీ పుట్టించినటువంటి దేవుడు, ఆ దేవుణ్ణి అల్లా అంటారు. ఆ దేవుని మీరు ఈశ్వరుడు అని చెప్పండి, ఆ దేవుని మీరు యెహోవా అని చెప్పండి, ఆ దేవుని మీరు గాడ్ అని చెప్పండి, క్రియేటర్ అని చెప్పండి. అల్లా అనేది ఇంకా లేదు, అల్లా అనేది ఉంది. అరబిక్ పదం ఇంకా ఇక్కడ నుంచి వాడరు మీరు. ఇక్కడ నుండి వాడని నేను చెప్పట్లేదు, వాడుతూ దాని మీద ఉన్నటువంటి అపోహలను దూరం చేస్తానంటున్నాను. నేను అల్లా అన్న పదం వాడినప్పుడు ఆ అల్లా పోయినటువంటి అపోహను దూరం చేస్తాను. అల్లా అంటే మనందరి సృష్టికర్త, మనందరి దేవుడు. సో స్పష్టంగా సిరాజ్ గారు చెప్తుంది ఏంటంటే నేను మత మార్పిడి చెయ్యలేదు, చెయ్యను. నాకు అవసరం లేదు. మత మార్పిడి కాదండి, మత సంస్కరణ అవసరము, మతి మార్పిడి జరగాలి తప్ప మత మార్పిడి అవసరం లేదు మన భారతదేశంలో. సో మీరు మత మార్పిడి అనేది చేయలేదనే చాలా స్పష్టంగా చెప్తున్నారు మీరు. ఖచ్చితంగా మీ మోటో ఎట్టి పరిస్థితుల్లో ఇస్లాం ధర్మాన్ని స్వీకరించండి అనేది కానే కాదు, అసలు మనుషులంతా ఒకటే అని చెప్పాలనేదే మీ కాన్సెప్ట్. మెసేజ్ నిజ దేవుడు ఒక్కడే అని, ఆ ఒక్కడినే ఆరాధించాలి మనం అంతా, ఆయన పేరు దేవుడు అంతే. కేవలం ఒక్క దేవుణ్ణి ఆరాధించాలి, ఆ ఒక్క దేవుడు అన్న కాన్సెప్ట్ కాదండి. మనం మంచి పనులు చేయాలి, సత్కార్యాలు చేయాలి, సమాజంలో ఒక భారత పౌరుడిగా మనం ఎలా ఉండాలి, మన బాధ్యతలు ఏంటి, పొరుగువాడు ఆకలిగా ఉంటే తాను మాత్రం కడుపు నిండా భుజిస్తే ఆ వ్యక్తి విశ్వాసీ కాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. మరి ఎందుకు బయట సిరాజ్ గారు తన స్వార్థం కోసం దొంగ పాస్టర్లని, దొంగ పంతులని తీసుకొచ్చి వాళ్ళకు వేషధారణ వేసి ముస్లిం సోదరులకే పండితుల వేషం వేసి ఆయననే ఓడిపోయేలా చేసి మీకు నచ్చినటువంటి ప్రశ్నలు వేదాల్లో నుంచి తీసుకొని ఆయన ఏదో ఓడిపోయి మీకేదో శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ సిరాజ్ గారు ఇది నిజమే అని చెప్పి దొంగ పండితులను సృష్టించారు అనేది మీ మీద ప్రధానమైన ఆరోపణ వస్తూ ఉంది. రీసెంట్గా పండిత్ గారు కూడా మీ గురించి ఇదే ప్రధానంగా ఆరోపించారు. ఆయన ఏదో ఒక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన ఇక్కడికి వచ్చాడు, నన్ను సిరాజ్ గారు డబ్బులు ఇచ్చి ఈ రకమైన వేషం వేశారు అనే రకమైనట్టుగా మీ మీద వాదనలు చేశారు. మరి దానికి మీరు ఏ రకంగా సమర్థించుకుంటారు? ఇప్పుడు ప్రధానంగా సంతోష్ ఘనపాటి గారికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని మనం తెర మీదకి తీసుకొచ్చాము. అదేంటంటే నాకు సంబంధించినటువంటి కరెక్ట్గా హోంవర్క్ చేయకుండా, నా గురించి తెలుసుకోకుండా, ఈయన ముస్లింగా ఉండి హిందూ పేరుతో ప్రశ్నలు అడిగి హిందూ సమాజాన్ని మోసం చేస్తున్నాడు అని నిజంగా పాపం ఆయన మోసపోయాడు. ఆయన నన్ను ఏం చెప్పాడు, ఈయన ఒక పెద్ద కామెడియన్ చెప్పాడు. కానీ ఇప్పుడు నిజంగా ఇవి నా సాక్ష్యం విన్న తర్వాత ఇప్పుడు కామెడియన్ ఎవరన్నది మీరు నిర్ణయించాలి. రెండో విషయం ఏంటంటే ఆయన మీకు ఏం చెప్పారు అంటే ఈయన ఫేక్ పండితులతో ఈయన డిబేట్ చేస్తుంటారని చెప్పారు. అసలు ఆ విషయం కూడా తెలుసుకోవాలి కదండి. ఇస్లాంలో ఒక విషయం ఉందండి, వహూలు కౌలన్ సదిదా, సత్యం చెప్పండి, సత్యంపై స్థిరంగా ఉండండి, దేవుని సహాయం మీకు ఉంటుంది, అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు చూడండి ఆయన ఏదైతే ఆరోపణ చేశారో
ఈయన సిరాజ్ గారి సభలలో హిందూ పండితుల వేషాలు వేసుకొని వస్తారు, వాళ్ళు ముస్లింలే అయి ఉంటారు. చివరికి వచ్చేటటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో, అయ్యో మా పండితుడు మా పురోహితుడు వచ్చేసి సిరాజ్ గారి ముందు ఏం మాట్లాడలేదండి అన్న భావన ఓడిపోయాడు, ఆయన సరెండర్ అయిపోయాడు. నిజంగానే వేదాలకు అంత పట్టు లేదు, వాయు పట్టు లేదు, మొత్తం అంతా ఖురాన్కే ఫైనల్ కంక్లూడ్, ఖురానే దమ్మున్న గ్రంథంగా అని ఏం చెప్తున్నారు సంతోష్ ఘనపాటి గారు చెప్తున్నారు. ఆయన ఒక్కసారి వీడియో చూపించి దాని పూర్వపురంలోకి వెళ్ళిపోదామండి. అంటే మీరు సూటిగా చెప్పేది ఏంటంటే సిరాజ్ గారి దానికి ఏదైతే వెళ్ళారో పురోహితుడు ఒరిజినల్ గా కాదు, మనకి ఒక రహస్యం ఉంది అక్కడ. కావున అది పురోహితుడు అని మనకు ఎవ్వరూ కూడా చెప్పలేదండి. ఏ బ్రాహ్మణ సంఘాల వాళ్ళకు తెలియదు, ఏ పురోహిత సంఘాల వాళ్ళకి తెలియదు, ఏ పురోహితుడు కూడా ఇతను నాకు పరిచితుడు అని చెప్పలేదు. అక్కడతో అతను పురోహితుడు కాదని అర్థమైపోయింది కదండి. నేను గతంలో సిరాజ్ రెహమాన్ గురించి కొన్ని రీల్స్ చేసినప్పుడు చాలా మంది కామెంట్లు చేశారు. ఆ కామెంట్లలో ఇతని ఫోటో పెట్టి చాలా మంది ఇతను యూనస్ ఖాన్ అనేటటువంటి పేరు ఉన్నటువంటి ముస్లిమే, వీడు గుంటూరులో ఉంటాడు, ఆ బ్రాహ్మణ వేషంలో వచ్చిన పురోహితుడు యూనస్ ఖాన్ అనే ముస్లిమే, అతనికే పురోహితుడు వేషం వేసి ఇలా అడిగించారు. సరే, ఇప్పుడు ఇది ఎంత అజ్ఞానపూరితమైనటువంటి విషయం అంటే, కానీ అక్కడ సంతోష్ ఘనపాటి గారు ఇంకో వర్డ్ వాడతారు. నేను అధ్యయనం చేసి సిరాజ్ గారి గురించి చెప్పినటువంటి విషయం కాదు ఇది, నేను చేసిన రీల్స్లలో కింద షార్ట్స్లో ఆయన ఫోటో పెట్టి ఈ వ్యక్తి గుంటూరుకు చెందిన వ్యక్తి, ఇతని పేరు యూనస్ ఖాన్, ఈయన పండితుడు కాదు, సిరాజ్ గారి నన్ను ఫేక్ గా సృష్టించి ఈ రకమైనటువంటి తెలలేపారు. అయినప్పుడు కూడా ఒక ఆరోపణ వచ్చినప్పుడు, ఒక సందేహం వ్యక్తం చేసినప్పుడు ఆ విషయాన్ని మీరు చెప్పేటప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకోలేదంటే మీ మనసులో ఆ మాట ఉందని మీరు ఆ విషయాన్ని బలంగా నమ్ముతున్నారని. కేవలం మీ దగ్గర కాదండి, వేరే ఇంటర్వ్యూ ఛానల్లో కూడా, వేరే దగ్గర ఛానల్లో కూడా ఇంటర్వ్యూ ఇస్తూ ఇదే విషయాన్ని చెప్పారు ఆయన. ఈ విషయాన్ని చూడండి ఒకసారి మీరు. అయితే యూనస్ ఖాన్ అనే వ్యక్తిని పండితుగా మార్చి మీరు చేసినటువంటిది అది భాగవతమే బయట పెట్టినట్టుగా కనపడతా ఉంది. మరి అలా ఉంది. దానికి మీరు ఏ రకంగా వాస్తవంగా చెప్పాలంటే చూడండి, ఇది పోస్టర్, ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, వాస్తవ దైవ భావన. డేట్ ఎప్పుడు ఉందండి ఇందులో? ఓకే, డేట్ కనిపిస్తుందా మీకు? రైట్, 15/11/2014. 2014 డిబేట్ ఎక్కడ జరిగింది? ఇది రీసెర్చ్ హైదరాబాద్ లో రెడ్ రోజ్ గార్డెన్ లో జరిగింది అనమాట. రెడ్ రోజ్ ప్యాలెస్ బిసైడ్ హజ్ హౌస్ పబ్లిక్ గార్డెన్ దగ్గర. ఇది 2014లో జరిగినటువంటి ఒక డిబేట్ అనమాట. యూనస్ ఖాన్ అనే చెప్పేటువంటి అది ఒకటేనా మీరు చూడండి, గురించేనా? రాజశేఖర శర్మ సిద్ధాంతి, ఈయన రాజశేఖర శర్మ సిద్ధాంతి, ఈయన గోల్డ్ మెడలిస్ట్ అనమాట. ఈయనతో నాకు ప్రోగ్రామ్ జరిగిందండి, డిబేట్ జరిగింది. ఎంతమంది పబ్లిక్లో అనుకున్నారు? దాదాపుగా 7,000 మంది పబ్లిక్లో ఓపెన్ డిబేట్ ఒకటి 2014లో హైదరాబాద్ నడిబొడ్డున రెడ్ రోజ్ ప్యాలెస్లో నా ప్రోగ్రామ్ జరిగింది. ఈ ప్రోగ్రాంలో మీరు చూడొచ్చు అనమాట. ఇది మొత్తం పబ్లిక్ అండి, పబ్లిక్ గ్యాదరింగ్ ఇది. తర్వాత ఇగో వేదిక పైన మాట్లాడుతున్నారు రాజశేఖర్ శర్మ సిద్ధాంతి. ఆ తర్వాత పబ్లిక్ చూడొచ్చు అనమాట. ఉన్నారా ఆయన ఫోన్? నేను చెప్తాను. అయితే రాజశేఖర శర్మ సిద్ధాంతి గారు, ఆయనతో నాది వాస్తవ దైవభావం అనే అంశంపై 2014లో డిబేట్ జరిగిందనమాట. ఇది ఆ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ఒక హ్యాండ్విల్ పోస్టర్ అన్నమాట. ఇది ఇప్పటి వరకు కూడా వాస్తవ దైవ భావన. ఆ తర్వాత మొత్తం చూడొచ్చు అనమాట. అందులో పబ్లిక్ గ్యాదరింగ్ అయినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చూడొచ్చు అనమాట. ఇది చాలా పెద్ద మేజర్ ఈవెంట్ అండి ఇది. ఈ ప్రోగ్రామ్ జరిగింది అంటే 2014లో ఏదైతే నేను డిబేట్ చేశానో, డిబేట్ చేసిన తర్వాత ఆ రాజశేఖర శర్మ సిద్ధాంతి నా మధ్య వాస్తవ దైవభావన అనే అంశంపై మనకు ప్రోగ్రామ్ జరిగింది. ప్రోగ్రామ్ జరిగిన తర్వాత ఎప్పుడైతే నేను అది యూట్యూబ్లో అప్లోడ్ చేశానో, అప్లోడ్ చేసిన తర్వాత దాదాపుగా 1 మిలియన్ వ్యూస్ ఉండే అనమాట. అయితే కొంతమంది మీరు కొన్ని విషయాలు ఎలా ఒప్పుకున్నారండి, మీరు ఇలా చేశారు అలా చేశారని చెప్పేసి ఆయనపై తీవ్రంగా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. కొంతమంది ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ఆ సిద్ధాంతి రాజశేఖర శర్మ సిద్ధాంతి గారి మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే ఒత్తిడి తీసుకొచ్చారో అప్పుడు పాపం ఆయన నా దగ్గరకు వచ్చేసి, సార్ నాపై చాలా వీళ్ళు విరుచుపడుతున్నారు, నాపై మండిపడుతున్నారండి, ఇక నాకు చాలా టార్చర్ తట్టుకోలేకపోతున్నాను, దయచేసి మీరు ఆ వీడియోని ఏదైనా డిలీట్ చేయగలుగుతారా అంటే నేను ప్రైవేట్లో పెట్టానండి. 2014లో జరిగినటువంటి డిబేట్ ఇది. ఇప్పుడు ఈ ప్రైవేట్ కర్ణనే మీకు నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. ఇప్పుడు అందరు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ వ్యక్తి పేరు యూనస్ ఖాన్, దొంగ పండితుడు. ఆ వీడియో ఎందుకు డిలీట్ అయింది? డిలీట్ చేయడానికి ప్రధాన కారణాలు ఒత్తిడి వస్తుంది అని ముందే తెలిసి, ఇప్పుడు మీరు నేను ఇంటర్వ్యూలో కూర్చున్నాం,
రేపు మీరు మాట్లాడినటువంటి ఏదో ఒక విషయాన్ని మీరు తీసేయమని నన్ను అడగడం జరుగుతుంది. కానీ మన ఛానల్ ఒక క్రెడిబిలిటీ దెబ్బతింటుంది, సిరాజ్ గారికి కూడా దెబ్బతింటుంది అని మనం తీయలేకపోయాం. ఒక చిన్న విషయం సో మీరు అంత పెద్ద వీడియో 1 మిలియన్, మీరు 7,000 మంది మీ ఎదురుగా కూర్చున్న వీడియోని డిలీట్ చేయడం వెనకాల ఈయన దొంగ పండితుడే అనేది ప్రధానమైన కారణంగా నేను మీతో డిబేట్ చెప్తే మీరు ఏం చెప్తారు? అసలు మీ దగ్గర ఈ పండిత్ యొక్క నంబర్ ఉందా? క్లియర్ నా క్వశ్చన్. ఈ పండితుడు మీతో ఇప్పటికీ టచ్లో ఉన్నాడా? ఉంటే ఏం మాట్లాడతారు ఒకసారి? కంప్లీట్గా ఆ ఫుటేజ్ ఇస్తాను. ఆ ప్రోమో ఒకటి మీరు సిగ్నేచర్ స్టూడియోలో ఏదైతే 1 మిలియన్ వ్యూస్ వచ్చాయో ఆ వీడియో ఇప్పుడు మీకు కాపీ చేసి ఇస్తాను. అది మీరు తర్వాత మీరు నా దగ్గర అప్లోడ్ లేదు, మీరు అప్లోడ్ చేసేయండి. అది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే బ్రదర్ మీరు ఇక్కడ తెలుసుకోవాలి, ఇక్కడ నేను డిలీట్ చేశానన్న విషయం అది నా యొక్క గొప్పతనం, నా మంచి మనస్తత్వం కాబట్టి నేను డిలీట్ చేశాను. లేదంటే లేదు బాబు నేను డిలీట్ చేయను అని కూడా నేను చెప్పొచ్చు. ఎందుకంటే ముందుగా మా మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది, ఆ తర్వాత ఇరుపక్షాల వారు మాట్లాడుకున్నారు, ఒక 1 మంత్ టైం ఉంది, తర్వాత డిబేట్ జరిగింది. ఇంతమంది మధ్యలో డిబేట్ జరిగినప్పుడు మీరు వీడియోని డిలీట్ చేశారు అని అంటే మీరు ఇక్కడ ఏదో ప్రధానంగా దాస్తున్నారు అనేదే మీ మీద వస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. అది ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఎంత పచ్చి అబద్ధము. సంతోష్ ఘనపాటి గారు చెప్పిన విషయం ఏంటంటే ఈయన పుట్టుకతోనే ఈయన ఒక బైబర్త్ ముస్లిము, ఈయన పేరు మొహమ్మద్ యూనస్, ఈయనని ముస్లిం వేషం వేసుకొని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి డిబేట్ చేశారు అన్న విషయం ఎంత దారుణమైన విషయం అండి. డిలీట్ ఎందుకు చేశారంటే ఖచ్చితమైనటువంటి ఆన్సర్ నా దగ్గర ఉంది, నేను ఎప్పుడైనా అప్లోడ్ చేసుకోవచ్చు, అది ఇప్పుడు కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, మీకు వీడియో వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఎలాంటి పూర్వపరాలు తెలుసుకోకుండా, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోకుండా ఒక హిందువుకి ముస్లిం వేషం వేసుకొచ్చి ఆయన పేరు మొహమ్మద్ యూనస్ తీసుకొచ్చారు, ఇలాంటి వేషాలు ఇంకా చాలా వేస్తూ ఉంటారు అని మీ ఛానల్లో కాదు ఇంకా 2-3 ఛానళ్ళు కూడా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే నేను చెప్తున్నాను ఒక విషయము, ఒక స్కాలర్ పొజిషన్లో ఉండి ముఖం తెలియకుండా ఆయన పండిత సామ్రాజ్యంలో ఎవరికి తెలియదంట. ఎవరు మీరు చెప్తున్నటువంటి పండిత్ 2014 వాళ్ళ వేద పాఠశాలలో కానీ ఎక్కడో కానీ వాళ్ళకు పరిచయాలు ఉంటాయంట, ఎక్కడ లేవు అంట, దొరకలేదు. ఒక విషయం ఏంటంటే ఇంకోటి యూనుస్ ఖాన్ అని చెప్పేసి ఆయన కమెంట్ రూపంలో తెలియజేశారు ఈ వ్యక్తి గుంటూరుకి సంబంధించిన వ్యక్తి అని. లేదు మీరు చెప్పండి ఆయన అడ్రస్ ఎక్కడ? ఇప్పుడు ఒక విషయము ప్రస్తుతం నేను పరిచయాలు చెప్తాను, నేను ఆయన అడ్రస్ చెప్తాను, ఆయన ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను, ఆ వీడియో మీకు ఇస్తాను. ఒకవేళ ఆయన అవునండి హిందూ పండితుడితోనే సిరాజ్ గారి డిబేట్ జరిగింది అన్న విషయం తీర్మానం జరిగిపోతే ఇంకా లైఫ్లో ఎప్పుడు కూడా సంతోష్ ఘనపాటి గారు మైక్ పట్టుకోకుండా ప్రవచనాలు చెప్పకుండా ఉంటారా అన్నది నా సందేహం. ఎందుకంటే మీరు ఒక పెద్ద ఎలిగేషన్ పెట్టేశారు నా మీద. ఎలిగేషన్ పెట్టినప్పుడు మీకు కనీస అవగాహన లేకుండా ఎవరో ఫేస్బుక్లో కామెంట్ పెట్టారు, మీ యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ సెషన్లో కామెంట్ పెట్టారని చెప్పేసి ఇంత పెద్ద ఆరోపణ, అది కూడా లక్షల మంది చూసేటటువంటి సిగ్నేచర్ టీవీ ఛానల్ దగ్గరకు వచ్చేసి మీరు చెప్తున్నారంటే అసలు నాకు చాలా హాస్యాస్పదంగా ఉంది ఈ విషయం. నేను ఇప్పుడు మీకు ఆయన కంప్లీట్గా నేను డీటెయిల్స్ ఇస్తాను, మీకు వీడియో ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక విషయం. మరో విషయం ఏంటంటే ఆయన ఏం చెప్పారంటే ఎంతమంది అయితే క్వశ్చన్స్ అడిగిస్తారో ఆ క్వశ్చన్స్ కూడా వీళ్ళు ముస్లిం వేషాలే వేసి హిందువుల నుండి చెప్పారు కదండి. అది కూడా ఆయన ఏం చెప్పారు, హిందువులకు ముస్లింలకు హిందూ వేషాలు ఏం చేసి అని చెప్పారు కదా. అది కూడా మీ ముందు ఇప్పుడే చెప్పేస్తున్నాను అనమాట. చివరికి ఆ క్వశ్చన్స్ని మీకు ముందే ఇస్తారు, మీరు ప్రిపేర్ అయి ఉంటారు, ఇదంతా ఒక స్క్రిప్టెడ్గా జరుగుతుంది అనేది ప్రధాన ఆరోపణ. చూడండి ఇప్పుడు ఇది చూడండి బ్రదర్, ఇక్కడ ఇది ప్రోగ్రామ్ ఎప్పుడు జరిగిందండి, డేట్ చూడండి. ఓకే 2014లో ఈ ప్రోగ్రామ్ జరిగింది. ఇది కరీంనగర్లో జరిగింది. మహాప్రవక్త మొహమ్మద్ సల్లాం టాపిక్ అనమాట. ఇది 10,000 మంది గ్యాదరింగ్లో జరిగిన ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ యొక్క పబ్లిక్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు ఈయన స్వామీజీ, అంటే స్వామీజీ వేషం వేసుకొని ఉన్నారు. ఓకేనా, ఇది పబ్లిక్ చెప్తాను, ఇది పబ్లిక్. ఇది చూడండి ఒక విషయం, ఇది చూడండి. ఈయన ఎవరో నాకు తెలియదండి, జమ్మికుంట నుండి వచ్చాడు. ఈయన వచ్చేసి మా ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ప్రోగ్రామ్ టైంకి మేము వెళ్తాము, మిగతా మా ఆర్గనైజర్స్ మొత్తం కూడా చూసుకుంటారు ప్రోగ్రామ్. ఆ స్టేజ్ మీద కనీసం ఈయన నేను కలవలేదు, అంటే కిందికి వచ్చి నేను కలవలేదు. ఈయన పబ్లిక్లో నుండి ఒక క్వశ్చన్ వేశారు నాకు. క్వశ్చన్ వేసి నాకు ఉన్నటువంటి జ్ఞానంలో నేను సమాధానం చెప్పాను. ఆ తర్వాత వేదికపై వచ్చేసి ఆయన ఖురాన్ తీసుకోవడం జరిగింది. ఆయన మీ వేదికపై పిలిచాము, అంతవరకే తప్ప ఆయన ఎవరో నాకు తెలియదు. ఈ వ్యక్తిని, హిందూగా ఉన్నటువంటి వ్యక్తిని ముస్లింగా వేషం వేసి మీరు తీసుకొచ్చారు అన్న ఆరోపణ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ వ్యక్తికి సంబంధించి ఇక్కడ పక్కన ఉన్నారు కదా, ఈయన పక్కన ఉన్నటువంటి వ్యక్తి పేరు జమీలో ఏదో ఉందండి, వీళ్ళ ఇంటి దగ్గర ఉంటారు జమ్మికుంటలో ఆయన. ఇప్పుడు ఈ వ్యక్తి ఒక అడ్రస్ ఉంది, ఇప్పుడు కూడా ఆయన హిందూగా ఉన్నాడు, ఎప్పుడు కూడా అదే వేషధారణలో ఇలా ఉంటాడు ఆయన ఎవరో మాకు తెలియదు. ఈ విషయం
చూపించి సంతోష్ ఘనపాటి గారు అంటే ఒక ముస్లింకి హిందూ వేషం వేయించేసి సిరాజుర్ రహమాన్ సభలో ఆయన ఇలా క్వశ్చన్ అడిగిస్తాడు అని చెప్పడం ఎంత అజ్ఞానం, ఎంత అవివేకంతో కూడుకున్న విషయం. ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఉందన్నమాట ఇది. అంటే ఇలాంటి ఆరోపణలు చాలా చీప్ ట్రిక్స్ అనమాట ఇవి, దాని తప్ప ఇంకా మరో విషయం ఏం లేదండి. దీనికి సంబంధించి ఏంటంటే ఇలా ఎంతమంది అయితే మా ప్రోగ్రామ్స్లో వస్తారో, కొంతమంది అయ్యప్ప మాల ధరించి క్వశ్చన్ అడుగుతారు, దుర్గామాత మాల ధరించి క్వశ్చన్ అడుగుతారు, కొందరు పండితుల వేషంలో వచ్చేసి మమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. ఎవరు క్వశ్చన్ అడిగినా ఓపెన్ Q&A సెషన్ ఉంటుందన్నమాట. మీరు కూడా అదే వేషం అంటున్నారు ఇప్పుడు. వాళ్ళు ఏ వేషంలోనైతే వస్తారో అంటే వాళ్ళు అయ్యప్పలు ఉంటే అయ్యప్పలు అంటే ఎవరైతే ఆ ప్రోగ్రామ్స్కి వస్తారో వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు తప్ప అది వీళ్ళు ప్రిపేర్ చేసి. ప్రధానంగా ఈ డిబేట్లో ఏదైతే వీడియో డిలీట్ అయిందో సిరాజ్ గారు, ఆ డిబేట్లో కూర్చున్నటువంటి పండిత్ గారు మీతో టచ్లో ఉంటే ఏమన్నా ఫోన్ మాట్లాడగలుగుతారా? ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా ఇప్పుడు లేదండి, నేను ఫోన్ మాట్లాడగలరా? ఆయన దగ్గర ఆయన నెంబరు మీకు ఇస్తాను, మీరు మాట్లాడుకుందరు. కానీ ఆయన ఇప్పుడే మాట్లాడడానికి సార్ మొత్తం వీడియో అది ప్రైవేట్ లో ఉంది, డిలీట్ చేయలేదు. ఒక విషయం వినండి, నిజంగా మీకు టచ్ లో ఉంటే మాట్లాడడానికి ఎందుకు? ఈ వీడియో కొన్ని వేల మంది దగ్గర ఉంది. మా ప్రాబ్లం వీడియో కూడా కాదు సార్. ఇప్పుడు ఆ పండితుడు నంబర్ ఉంటే మాట్లాడడానికి ఏముంది? మహేంద్ర ఈ ప్రశ్న అడిగాడు లైవ్ లో, నన్ను ఈ పండితుడు సంతోష్ ఘనపాటి గారు ప్రధానమైన ఆరోపణ చేసింది ఏంటంటే ఆ వ్యక్తి ఒరిజినల్ కాదని. ఆ డిబేట్ లో కూర్చున్నటువంటి పండితుడు ఒరిజినల్ కాదని. ఇప్పుడు ఆ పండితుడికి ఒక ఫోన్ చేసేస్తే ఈ డిబేట్ అయిపోతుందేమో అని నా ఉద్దేశం. అది లేదు, ఇప్పుడు మీ దగ్గర మొత్తం కంప్లీట్ వీడియో ఉందండి. ఆ వీడియో మీరు ఇక్కడ వీడియో గురించి కూడా కాదు సిరాజ్ భాయ్, నాకు అర్థమైంది ఆ విషయం ఏంటి. ఆయన వస్తారు, మీ ఛానల్కి వస్తారు ఆయన. నేను చెప్తాను, మీ ఛానల్కి వచ్చిన తర్వాత మీరు ఆయనతో ఇంటర్వ్యూ తీసుకుందరు. కానీ మీరు ఇంటర్వ్యూ తీసుకోండి. ఇప్పుడు సార్ ఆ వీడియో డిలీట్ చేయలేదు, ప్రైవేట్లో ఉంది. కొన్ని వేల మంది ఆల్రెడీ ఆ వీడియో చూస్తారు, కొన్ని వేల మంది దగ్గర ఆ వీడియో క్యాసెట్స్ ఉన్నాయి. అది కొత్త విషయం ఏం కాదు. హైదరాబాద్ నడిబొడ్డున నాంపల్లిలో జరిగినటువంటి డిబేట్ అది, వాస్తవ దైవభావన అంశం అది. 7,000 మంది పబ్లిక్లో జరిగిన ప్రోగ్రామ్ అది. అలాంటి ప్రోగ్రామ్ గురించి పూర్వపురాలు తెలుసుకోకుండా ఆయన వేషాలు వేసి తీసుకొస్తారన్నది ఆయన అజ్ఞానంపైనే వదిలేస్తున్నాను. రైట్. ఇప్పుడు మీరు ఏదైతే ఇస్లాం మతాన్ని స్వీకరించారో ఆ టైంలో ఏ రకమైన, ఇప్పుడు చాలామంది బైబిల్ని అనుసరించిన వాళ్ళు ఎప్పుడైతే క్రిస్టియన్గా మారుతారో బాప్తిసం ఇచ్చి మారుస్తారు, లేదంటే కలిమని పట్టించి చేయిస్తారు అని అంటారు. మీరు ఏ రకంగా మారారు? మీ మతాన్ని స్వీకరించినప్పుడు ఇస్లాంని ఏ రకంగా మారారు? ఫార్మాలిటీస్ ఏం చేశారు మీరు? మారడం అంటే ఏముండదు సార్ ఇక్కడ. మారడం అంటే ఇప్పుడు మీరు నా వేషధారణ చూసి బహుశా ఇలా అడగవచ్చు అనమాట. ఇప్పుడు ఉదాహరణకి సంతోష్ ఘనపాటి గారికి తలలో ఒక పిలక ఉంటుంది, ఉంటుందా? ఆయన వస్త్రధారణ వేరుగా ఉంటుంది. అలా సాధారణ హిందువులంతా కూడా ఆ స్థితిలోనే ఉంటారా? ఉండరు కదా. ఇప్పుడు మీరు ఒక హిందూ, ఆయన ఒక హిందూ, మీ వేషాధారణ వేరు, ఆయన వేషాధారణ వేరు. ఆయన అంటే ఒక స్కాలర్ పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు నేను సమాజంలో ఒక స్కాలర్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి నేను క్యాప్ ధరిస్తాను, గడ్డం పెట్టుకుంటాను. కానీ ఎక్కడ కూడా ఇస్లాంలో మీరు గడ్డం ఉంటేనే స్వర్గంలోకి వెళ్తారు, క్యాప్ ధరిస్తేనే మీ నమాజ్ అంగీకరించబడుతుందని ఎక్కడ కూడా ఇస్లాం ధర్మంలో చెప్పడం జరగలేదు. కానీ మీరు స్వీకరించేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి కదా, ఆ నియమాలు ఏంటి? ఆ నియమాలు ముఖ్యంగా ఏంటంటే, మనకు కావాల్సింది అంతఃకరణ శుద్ధి, మనస వాచ కర్మేనా మనము ఆ దైవాన్ని తెలుసుకోవాలి. అంటే ఈ సర్వానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒకడే ఉన్నాడు, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవరు లేరు. మనం ఆయన్నే ఆరాధించాలి, మనం ఆయన్నే అర్చించుకోవాలి. ఏదైనా అడగాలన్నా చేయాలన్నా ఆ దైవంతోనే మీకు సంబంధం కలిగి ఉండాలన్నది ప్రధాన కాన్సెప్ట్. దీన్ని తౌహీద్ అంటారు. తర్వాత ఆయన ప్రవక్తలు, ముఖ్యంగా ఏంటంటే దేవుని నమ్మాలి, దైవ ప్రవక్తలను నమ్మాలి, ఆఖిరత్ అంటారు అంటే పరలోకం. ఈ 3 విషయాలు, వీటినే తౌహీద్, ఆఖిరత్, రిసాలత్ అని చెప్తారనమాట. ఈ 3 విషయాలు నమ్మడమే మీరు ధర్మాన్ని తెలుసుకున్నట్లు, అంతే అనమాట. దానికి పవిత్ర వచనం అని చెప్పేసి లా ఇలాహ ఇల్లల్లా అని చదివిస్తారు, ముహమ్మదు రసూలుల్లాహ్ అంటారు. నేను సాక్ష్యం ఇస్తున్నాను సృష్టికర్త తప్ప మరొక ఆరాధ్య దైవం లేరు, మరియు నేను సాక్ష్యం ఇస్తున్నాను చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇది ఒక కలిమ అనేది ఉంటుందన్నమాట. కానీ మెయిన్ ఏంటంటే మన మనస్సుతో ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. కొంత హిందూ సోదరుల్లో ఉన్నటువంటి భావజాలాలు ఏంటంటే, అంటే నాకు ఇస్లాం సోదరులు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు చెప్పేటువంటి అంటే సుంతి అనేది ఒక ప్రక్రియ ఉంటుంది, కింద కట్ చేస్తారు అనేది అని అంటారు బాయ్స్కి. అయితే మరి గర్ల్స్కి ఏం చేస్తారు సార్? అప్పుడు గర్ల్స్కి ఉండదండి. ఇప్పుడు సర్కంసెషన్, ఖత్నా, సున్నతి ఒడుగులు ఏదైతే అంటారో అవి మనకు ఫోర్ స్కిన్ ఏదైతే ఉంటుందో, అంటే పురుషులకు ఏదైతే అంగంపై ఎక్స్ట్రాగా ఉన్నటువంటి స్కిన్ని కత్తిరించడాన్నే సర్కంసెషన్ అని, ఖత్నా అని, సుంతి ఉడుగులని అంటారు అనమాట. అది సైంటిఫిక్గా ధర్మంతో సంబంధం లేకుండా అమెరికాలో చాలామంది యూరోప్ కంట్రీస్లో ఖత్నా చేయించుకుంటారు. అది మెడికల్గా మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసినా దాని యొక్క బెనిఫిట్స్ అనేది మీకు కనిపిస్తాయి అనమాట. అది ఒక సాంప్రదాయం. అది ఖచ్చితంగా ఖత్నా చేయించుకోవాలి అనేటటువంటి నిబంధన లేదు. మొదటి విషయం, మీకు ఖత్నా అంటే సో
సో సుంతి అనేది ఖచ్చితమైన నియమం అయితే కాదు, ఖత్నా అనేది. సార్ ఖత్నా అనేది సున్నతి ఒడుగులు అనేది ఒక సాంప్రదాయం. అబ్రహం ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కాలం నుండి ఇది ముందుకు కొనసాగుతుంది. యూదులు ఖత్నా చేయించుకుంటారు, ముస్లింలు ఖత్నా చేయించుకుంటారు, క్రైస్తవులు కూడా ఖత్నా పద్ధతి అనేది బైబిల్లో లూకాస్ వార్తలో ఉంది. యేసుక్రీస్తు వారికి కూడా ఖత్నా చేయించారు. పుట్టినటువంటి 7వ రోజులోనో 6వ రోజులోనో ఆయన ఖత్నా కూడా జరిగిందన్నమాట. ఏ రకమైన ఖత్నా? బైబిల్ అదే ఖత్నా అంటే అదే ఏ రకంగా? సుంతి ఒడుగులు అంటే అప్పుడున్నటువంటి టెక్నాలజీ, అప్పుడున్నటువంటి పద్ధతుల ప్రకారంగా సుంతి ఒడుగులు అనేవి జరిగాయి అన్నమాట. ఇది బైబిల్లో ఉంది. బైబిల్లో ఏమని రాస్తుంది ఏమైనా ఐడియా? బైబిల్లో అదే ఆయనకు యేసు వారికి ఆయన 7వ రోజు ఖత్నా చేయించానని బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంటుంది, న్యూ టెస్టిమెంట్లో ఉంటుంది. ఖత్నా అనే పదం ఉండకపోవచ్చేమో. సుంతి ఒడుగులు అని ఉంటుంది. ఓకే. సుంతి ఒడుగులు అని తెలుగులో ఉంటుందన్నమాట. ఓకే. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఒక ముస్లింగా ఖచ్చితంగా ఖత్నా చేసుకోవాలి, చేసుకుంటేనే నమాజ్ స్వీకరించబడుతుంది, చేసుకుంటేనే మ్యారేజ్ చేసుకోవాలి, చేసుకుంటేనే స్వర్గానికి వెళ్తారని ఎక్కడ కూడా లేదండి. లేదు, ఎక్కడ కూడా లేదు. ఖత్నా చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, మన ఇష్టం. కానీ స్పెసిఫిక్గా ఖురాన్లో లేదు. లేదు, ఖురాన్లో అసలు ఉండదు. ఖచ్చితంగా ఖురాన్లో ఎక్కడ కూడా ఖత్నా అన్నటువంటి ప్రస్తావన లేదు. ఓకే. అది ప్రవక్త ముహమ్మద్ సల్లం వారు అంతకంటే గత ప్రవక్తల యొక్క సాంప్రదాయం. కాబట్టి ఖచ్చితంగా చేసుకుంటే మెడికల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే. ఆరోగ్యానికి మనకు చాలా మంచిది. తర్వాత మీరు ఇది గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేయవచ్చు. తర్వాత ఇతర మతాల్లో ఉన్నటువంటి వారు కూడా ఖత్నా చేయించుకుంటారు. రైట్. సిరాజ్ గారు, నా ప్రశ్న చాలా సూటిగా, టోపీ అనేది ఇస్లాం సోదరుడు ఎందుకు ధరించాలి, మీరెందుకు ధరించారు అసలు? సార్ ఇప్పుడు టోపీ అన్నది ఏంటంటే మన వస్త్రాధారణలోనే ఒక భాగం టోపీ అనేది, వాస్తవంగా చెప్పాలండి. ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద స్వామీజీలు, పండితులు ఉన్నారు, వాళ్ళ తలపై ఒక వస్త్రం కప్పబడి ఉంటుంది, చూసారా? అంటే ఇది ఒక ఆరాధనలో ఒక విధానంగా వాళ్ళు భావిస్తారు. కానీ ఇస్లాంలో ఆరాధనలో విధానం అని ఎక్కడ కూడా చెప్పడం జరగలేదన్నమాట. అంటే ఇప్పుడు ఇస్లాం ధర్మం వెలుగులో చెప్పాలంటే టోపీ పెట్టుకుంటేనే ముస్లిం అని ఎక్కడా చెప్పబడలేదు. టోపీ ఉంటేనే నమాజ్ అంగీకరించబడుతుంది, టోపీ ఉంటేనే ఉపవాసాలు ఉండాలి, టోపీ ఉంటేనే అన్న ప్రాధాన్యత ఏదీ లేదనమాట. ఇప్పుడు నేను ఉన్నానండి, నాదొక ఐడెంటిఫికేషన్. అంటే ఇప్పుడు టోపీ గడ్డం ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు మనం దైవంతో ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధం కలిగి ఉండాలి అన్న ఆలోచనతో ఇప్పుడు నేను టోపీ గడ్డం పెట్టుకున్నాను. ఏదైనా ఒక చిన్న పొరపాటు, చిన్న తప్పు చేసే బదులు ఈ టోపీ దాడి నన్ను ఆపుతూ ఉంటాయి అనమాట. ఓకే. ఖచ్చితంగా ఆపుతుంటాయి. ఎందుకంటే నేను ఈ టోపీ గడ్డం పెట్టుకుని ఏదైనా తప్పు పని చేస్తే ఆ ప్రభావం మొత్తం కూడా ధార్మిక వ్యక్తులపై, ధర్మంపై ఆపాదించడం జరుగుతుందనేటటువంటి ఒక భయం ఇప్పుడు కూడా నాలో ఉంటుంది. టోపీకి ఉన్నటువంటి ఒక ఫార్మాలిటీ ఉంది టోపీకి కూడా. టోపీకి ఉంది, కానీ నమాజ్ చదవడానికి లేదా స్వర్గానికి వెళ్ళడానికి, ఉపవాసాలు పాటించడానికి టోపీ ఖచ్చితమైనటువంటి విధానం కాదు. ఖచ్చితంగా ధరించాలనేటువంటి నిబంధన ఏది కూడా లేదన్నమాట. బట్ మీరు మసీదులలోకి వెళ్తే కనుక ప్రతి సోదరు, నేను కూడా మసీద్కి చాలాసార్లు వెళ్ళేస్తున్నాను, ఖచ్చితంగా అక్కడ టోపీలు అవైలబుల్ ఉంటాయి. చెప్పులు బయట వదులుతాము, కాలు చేతులు కడుక్కుంటాం, ఆ తర్వాత టోపీ ధరిస్తాం, ఆ తర్వాత నమాజ్కి వెళ్తూ ఉంటాం. సో టోపీ ఖచ్చితంగా ఉంటుంది అక్కడ. అవును. ఏంది మరి అక్కడ అన్ని మసీదుల్లో ఉండవు. అదే అంటే కొన్ని మసీదుల్లో ఉంటాయి, కొన్ని మసీదుల్లో ఉండవు అనమాట. కొంతమంది ఏంటంటే కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే, అంటే ఇప్పుడు ప్రతి మతం వారు, ప్రతి ధర్మం వాళ్ళు సంస్కరించబడాలండి. ముస్లింలు కూడా చాలా బలహీనతలు, చాలా అజ్ఞానం అనేది ఉంది. వాళ్ళ అజ్ఞానం ఏంటంటే, కొంతమంది నమాజ్ రారా బాబు, అజాన్ అయిపోయిందంటే జోబులో టోపీ లేదు పోయి అంటాడు. అంటే వాడిని నమాజ్కి ఎలా అయినా మసీదుకు తీసుకురావాలని చెప్పేసి అక్కడ కొన్ని టోపీలు ఉంటాయి, అక్కడ టోపీ ఉంది అని చెప్పేసి వచ్చేసి నమాజ్ చదువుకుంటాడు. కానీ టోపీ ధరిస్తేనే నమాజ్ అవుతుంది అన్న నిబంధన ఎక్కడ కూడా ఇస్లాంలో లేదు. అయితే టోపీకి దేనికి చిహ్నం అని బేసిక్గా అంటారని నాకు తెలిసింది అని అంటే, మొహమ్మద్ ప్రవక్త వారు అప్పట్లో ఎడారిలో ఉండేవాళ్ళు, ఆయన పగిడి కట్టేవారు అనేది ప్రధానంగా చెప్పేవారు. అక్కడ ఈ ఎడారిలో ఇసుక దిబ్బలు ఉండడం వల్ల అవి తల్లో పడడం, ఏదో ఒక రకంగా ఇసుక రేణులు అనేవి పడతాయి తల్లో అనేది ఉద్దేశం ప్రకారంగా పగిడీలు కడతారు. హిందువులు కూడా కడతారు, అది ప్రతి మహారాజు రాజాలు కూడా కట్టారు. కానీ టోపీని మీరు అక్కడి నుంచే ధరించారు, ఆయన చేశాడు కాబట్టి మేము చేస్తున్నాం అనే చిహ్నంగా ఉంది అనేది కూడా ఒక వాదన ఉంది. ఇప్పుడు ఒకవేళ ఎడారి నుండి, అందుకే మీరు ధరించారేమో టోపీ అనేది కూడా నా ఉద్దేశం. ఎడారి నుండి ఈ విధంగా కాపీ కొట్టినట్లయితే మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ముస్లిమేతర రాజులు ఎందుకు ధరించారు, తలపాకి ఎందుకు చుట్టుకున్నారు? ఇక్కడ ఉన్నటువంటి స్వామీజీలు ఎవరైతే తలపై వస్త్రం కప్పుకున్నారో వాళ్ళు కూడా ఆ ఎడారి అక్కడ నుండే కాపీ కొట్టారా? వాళ్ళకు వేద పరిజ్ఞానం లేదంటే లేదు, వేద పరిజ్ఞానంలో వాళ్ళు కట్టాలి అనేది వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ధరించారు. ఖురాన్లో మీరు టోపీ పెట్టుకునే నియమం లేనే లేదు, కానీ టోపీ పెట్టుకుంటున్నారు. ఇక్కడే ఎండలేదు, అదే డస్ట్ లేదు, ఏమీ లేదు, బట్ స్టిల్ మీరు టోపీ పెట్టుకుంటారు. మీరే కాదు, సోదరులు చాలా మంది కూడా ధరిస్తూ ఉన్నారు. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే, ఖురాన్లో టోపీ పెట్టుకుంటేనే నమాజ్ అవుతుంది, టోపీ పెట్టుకోండి అని ఖురాన్లో లేదు, మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అరబ్బు జాతిలో ఆయన తలకు అమామా చుట్టుకునేవారు. దాన్ని అమామా అంటారు, తలపాక, పగిడి అంటారు అనమాట, అది చుట్టుకునేవారు. ఓకే.
అంటే ఇది కేవలము ఆ అరబు దేశంలో ఎడారికి ఆ ఇసుక మొత్తం చెవుల్లో లేదా తలలో పడకుండా దీన్ని ధరించారన్నది సరైనటువంటి విషయం కాదు అది. ఓకే. అది ఏంటంటే ఒక భక్తి భావంతో, ఒక ఆరాధన ఉద్దేశంతో అలాంటి భావాలు మనుషులు వస్తాయి. ప్రవక్త వారు ఇంట్లో ఉండి నమాజ్ చదివించేటప్పుడు కూడా ఆయన తలపాక చుట్టుకున్నారు. కేవలం ఒకే ఒక 2 సందర్భాలు కనిపిస్తాయి. అప్పుడు ఆయన వెంటనే స్నానం చేసి నిలబడి నమాజ్ చదివించారు. అప్పుడు సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క అపోహ ఉంది. మీరు టోపీ ఎందుకు ధరించారు అని అంటే చెప్పండి. నేను అదే అంటున్నాను. ఇప్పుడు మన సంతోష్ గణపతి గారు ఉన్నారు. ఆయన ఒక పిలక ఉంటుంది, ఆయన డ్రెస్ కోడ్ వేరేగా ఉంటుంది. అలా అని పూర్తి హిందువులు అలా ఉండాల్సిన అవసరం లేదు. ఆయన మంచి పని చేశారు. ఆయన వేదం చదివాడు కాబట్టి వేదంలో వస్త్రధారణ ఎలా ఉండాలో చెప్పింది కాబట్టి పంచగట్టుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, పైంట్ వేసుకున్నాం కాబట్టి ఇది దేవుడికి నచ్చదు అని వేదంలో ఉంది అని ఆయన పంచగడతాడు. అండ్ డి విటమిన్ లాంటివి పోవడానికి కొంత వస్త్రం పక్క వదిలేసి లెఫ్ట్ సైడ్ వేసుకుంటారు అనేది ఆయన వాదన. నేను అడిగాను ఆ ప్రశ్న. నేను చెప్పడంలో కొద్దిగా ఇక్కడ మిస్కమ్యూనికేషన్ ఏమైపోయిందంటే, ఈరోజు ముస్లిం సమాజం టోపీకి ఎంత అయితే ఇంపార్టెన్స్ ఇస్తుందో అంత ఇంపార్టెన్స్ మాత్రం టోపీకి లేదు. కానీ ధరించడం మంచి విషయమే. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి యొక్క సాంప్రదాయము అది. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇది ఉంటేనే నమాజ్ అవుతుంది, ఇది ఉంటేనే ముస్లిం అన్న విషయాలు ఏవైతే సమాజంలో, ముస్లిం సమాజంలో కూడా వ్రేళ్ళూనుకొని ఉన్నాయో ఈ అపోహను దూరం చేస్తున్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, మీరెందుకు టోపీ ధరించారు అని మీకు వ్యక్తిగతం ఉంటుంది కదా. నేను ఎందుకు ధరించాలనుకున్నాను, అందుకే నేను టోపీ ధరించాను. గడ్డం ఉంది, దైవ ప్రవక్త వారి సాంప్రదాయం, ఋషుల సాంప్రదాయం. ఇప్పుడు ఎంతమంది అయితే మన ఋషులు వచ్చారో ఆ ఋషులందరూ కూడా గడ్డం పెట్టేసుకున్నారు. చాలా వరకు ప్రవక్తలు కూడా గడ్డం పెట్టుకున్నారు. మహాప్రవక్తలు గడ్డం పెట్టుకున్నారు. ప్రవక్తలు చెప్పారు మీరు గడ్డం పెట్టుకోండి అని. మా దృష్టిలో ఋషులే ముందు వచ్చారు, తర్వాతనే ప్రవక్తలు వచ్చారు అనేది మా అంచనా. సార్, ఋషులు అంటే ఏంటి, ప్రవక్తలు అంటే? ఓకే, మేము హిందువులో మా దేవుళ్ళలో ఋషులు వాళ్ళని దేవుళ్ళని ఆరాధించారు, మా దేవుళ్ళని ఆరాధించారు. ప్రవక్తలు అనేది ఖురాన్ లో అల్లాహ్ని ఆరాధించారు. నా దేవుడు ఇద్దరు దేవుడు వేరు వేరా? వేరు వేరు అనేదే మీరు ఇన్ని రోజులు ప్రవచిస్తుంది. మరి అల్లా ఇస్లామిక్ వేరు, బైబుల్ జీసస్ వేరు. ఇన్ని రోజులు చెప్పడంలో, చెప్పే విధానంలో ఏదైనా పొరపాట్లు జరిగి ఉండవచ్చు. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఏ దేవుడైతే మిమ్మల్ని పుట్టించాడో అదే దేవుడు నన్ను పుట్టించాడు, అదే దేవుడే సమస్త మానవుల్ని పుట్టించాడు. ఆయన్ని అరబీలో అల్లా అంటే, తెలుగులో మనం దేవుడు సర్వేశ్వరుడు అని చెప్తాం. మనల్ని పుట్టించిన దేవుని మనం ఆరాధిద్దాం. డన్, నేను దాన్ని ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాను. కానీ మీ టోపీకి మీరు ప్యాషన్ కోసం పెట్టుకున్నారా, ఖురాన్లో ఉండి పెట్టుకున్నారా, మీకు ఇష్టం ఉండి పెట్టుకున్నారా, లేదు మీ టోపీకి ఏమైనా ప్రత్యేకత ఉందా? సూటిగా చెప్పండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పెట్టుకున్నారు కాబట్టి, అంటే ఆయన ఒక తలపాక చుట్టుకున్నారు కాబట్టి దాని నుండి టోపీ వచ్చింది. ఆ టోపీ నేను ధరిస్తున్నాను. క్లియర్ కట్గా సమాధానం. సో ఆయన ధరించారు కాబట్టి మీరు ధరిస్తున్నారు. ఎడారి ప్రాంతంలో ఆయన తలపాక కట్టుకున్నారు కానీ మీరు ఇక్కడ టోపీ పెట్టుకుంటున్నారు. సో నథింగ్. ఇది ఐడియాలజీ కాదా సార్? అంటే ఆయన ఇసుక రేణువులు వచ్చి దూరుతాయని చెప్పేసి ఆ కాన్సెప్ట్ అన్నది కొంతమంది కల్పించారండి. ఆ కాన్సెప్ట్ లేదు. ఓకే, ఆ కాన్సెప్ట్ లేదనమాట. అంటే ఆరాధన చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉండడం వల్ల దైవానికి మనం దగ్గర అవుతాం, ఆ ఆలోచన ఉంది తప్ప అదేదో ఇసుక రేణువులు తల మీద పడతాయి అలాంటి ఇప్పుడు మళ్ళీ అక్కడ అరబులు ఇప్పుడు ఎందుకు అది ఫాలో అవుతున్నారు అది కాదనమాట. కొన్ని హదీసులో ఉన్న విషయం అనమాట. అంటే ప్రవక్త వారు తలపాక చుట్టుకునేవారు, ఆ విధంగా వస్త్రాలు ఎలా ఉండేవి, అందులో ఒక భాగం అది. సిరాజ్ గారికి, జాకిర్ నాయక్ గారి సంస్థలకి టైఅప్స్ ఉన్నాయి. మీకు అక్కడి నుంచే అమౌంట్ అందుతుంది, మీకు ఫండింగ్ వస్తుంది జాకిర్ నాయక్ గారి త్రూవే. మీరు కంప్లీట్ జాకిర్ నాయక్ గారి రిప్లికా. జాకిర్ నాయక్ గారిని ఈ దేశం వదిలేసి పొమ్మన్నారా, ఆయనే బహిష్కరించుకున్నారా, బహిష్కరణ చేశారా అనేది నాకైతే పూర్తిగా తెలియదు. మీరే చెప్పాలి. ఆయనకు మీకున్నటువంటి సంస్థ ఒకటేనా, లేదు మీ సంస్థ వేరు, మీరు చేస్తున్నటువంటి పనులు వేరు. జాకిర్ నాయక్ గారు చేసినటువంటి ప్రతి ప్రొఫెషనల్ ఏదైతే చేశాడో అదే దశలో అదే విధంగా మీరు కూడా చేస్తున్నారు, ఫాలో అవుతున్నారు. అదే కోణంలో మీకు కొంత మొత్తంలో ఫండింగ్ కూడా రేస్ చేస్తున్నారు అనేది ఇంకో ఆరోపణ. సార్, మొదటి విషయం ఏంటంటే డాక్టర్ జాకిర్ నాయక్ ఎవరైతే ఉన్నారో ఆయన మన భారతదేశంలోని ముంబైకి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఓకే, ఆయన 2014 కంటే ముందు ఏదైతే ఆయన ప్రసంగాలు అవన్నీ జరిగాయో మొత్తం భారతదేశ వ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఆయన సభలలో వెళ్తూ ఉంటారు. అదేవిధంగా మీకు ద హిందుస్థాన్ టైమ్స్ పత్రిక ప్రపంచంలోని 500 మంది 500 ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్లో ఒక వ్యక్తిగా ఆయన్ని కీర్తించడం జరిగింది. ఆయన డాక్టర్ జాకిర్ నాయక్. డాక్టర్ జాకిర్ నాయక్ గారు ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది ఆయన ప్రోగ్రామ్స్కి వెళ్ళారు. కొంత పండితులతో శ్రీ రవిశంకర్ గారితో డిబేట్ జరిగింది, విలియం క్యామిల్స్తో డిబేట్ జరిగింది. ఇలా చాలా పెద్ద పెద్ద డిబేట్స్, చాలా పెద్ద కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ జాకిర్ నాయక్ గారు. అయితే
నా గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జాకిర్ నాయక్ గారు ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చారో, అంటే ఒక 18 సంవత్సరాల క్రితమో 20 సంవత్సరాల క్రితమో అనుకుంటాను, ఎప్పుడైతే జాకిర్ నాయక్ గారు వచ్చారో అప్పుడు ఆయన వచ్చారు. నేను కూడా అన్వేషణలో ఉన్నాను, నిజంగా దేవుని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను, నా స్టడీ ముందుకు కొనసాగుతుంది. ఆ సందర్భంగా డాక్టర్ జాకిర్ నాయక్ గారి ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుందంటే నేను వచ్చాను. నేను వచ్చేసి ఆయన ప్రోగ్రాంలో పాల్గొని ఆ తర్వాత ఒక క్వశ్చన్ అడిగాను. దాని తర్వాత ఒక 2 సందర్భాల్లో ప్రోగ్రామ్స్లో ఏదో అక్కడ, ఎందుకంటే ఇప్పుడు జాకిర్ నాయక్ నన్ను గుర్తుపట్టారు, జాకిర్ నాయక్ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకోలేదు, జాకిర్ నాయక్తో ఎలాంటి ప్రత్యేకమైన సంబంధాలు లేవు, జాకిర్ నాయక్తో ఫండింగ్ అసలే లేదు. గమ్మత్తైన విషయం ఏంటంటే జాకిర్ నాయక్ నన్ను గుర్తుపట్టారు. అయితే ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే డాక్టర్ జాకిర్ నాయక్ గారికి ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయా, లేదా డాక్టర్ జాకిర్ నాయక్ గారిని ఈ దేశం బహిష్కరించిందా, దీనికి సంబంధించినటువంటి అపోహలు ఏంటో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మీరు తెలుసుకున్న విషయం ఏంటంటే ప్రధానంగా జాకిర్ నాయక్ గారు ఇండియాకి రాకపోవడానికి ప్రధాన కారణం ఇండియా జాకిర్ నాయక్ని బహిష్కరించిందా, లేదా ఏ రకమైనటువంటి చెప్తాను మీకు నేను. అయితే డాక్టర్ జాకిర్ నాయక్ గారు మన భారతదేశ వాస్తవ్యులు, చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, చాలా పెద్ద కంపారిటివ్ స్టడీస్ యొక్క ఆయన రీసెర్చర్, మరియు చాలా పెద్ద వక్త, ఆయన స్పీకర్. అయితే ఆయన ఉన్నప్పుడు దాదాపుగా ప్రతి వర్గానికి చెందిన వ్యక్తి కూడా ఆయన్ని కలిశారు, ఆయన ప్రోగ్రామ్స్ విన్నారు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయన వీడియోలు, ఆయన యొక్క బోధనలు విన్నటువంటి వారే ఉన్నారు. అంటే సేమ్ మీరు అదే ఫాలో అవుతున్నారు కదా సార్? నేను అదే ఫాలో అవ్వట్లేదు. క్రిస్టియన్ అందరు మీ సభకు వస్తారు, జాకిర్ నాయక్ గారు లాగా మీరు వేదిక మీద ఉంటారు, సేమ్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతారు, సేమ్ మీరు ఆన్సర్ చెప్తారు. అది కాదు, అది కూడా అది రాంగ్ అనమాట. నేను చెప్తాను, జాకిర్ నాయక్ని ఎక్కడైతే నేను గౌరవిస్తానో అక్కడ గౌరవిస్తాను, ఎక్కడైతే విభేదిస్తానో అక్కడ విభేదిస్తాను కూడా. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. జాకిర్ నాయక్ గారిని ఎక్కడైతే గౌరవిస్తానో, ఏ విషయాలైతే కొన్ని విషయాల్లో మేము ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటాము, ఆయన్ని గౌరవిస్తాం, కొన్ని విషయాల్లో విభేదిస్తాను కూడా. విభేదిస్తాను నేను చెప్తాను. ముందు మొత్తం వినాలి, మీరు మొత్తం వినాలి. అయితే అసలు జాకిర్ నాయక్ పై ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి అంటే 2016 సంవత్సరం జూలై 1 రోజున బంగ్లాదేశ్లోని ఢాకాలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అప్పుడు వెంటనే జూలై 3వ తేదీ ఏం జరిగిందంటే అక్కడ ఒక ప్రధాన స్రవంతి మీడియా పత్రికలో అక్కడ ఒక న్యూస్ పేపర్లో వచ్చిన విషయం ఏంటంటే ఆ ఉగ్రవాదంలో పట్టుబడినటువంటి ఒక వ్యక్తి డాక్టర్ జాకిర్ నాయక్ గారి ఫేస్బుక్లో ఫాలోవర్ అని చెప్పేసి ఒక న్యూస్ రావడం జరిగింది. ఎప్పుడు జూలై 1, 2016లో ఇది జరిగితే జూలై 3, 2016లో ఈ న్యూస్ వచ్చిందనమాట. అక్కడ ఒక న్యూస్ పేపర్లో వచ్చింది. ఆ తర్వాత జూలై 4 మన భారతదేశం మొత్తం కూడా డాక్టర్ జాకిర్ నాయక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాడు, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయి అన్నట్టుగా కంప్లీట్గా మన భారతదేశంలో మారుమోగిపోయింది న్యూస్ అనమాట. ఆ తర్వాత జూలై 5న ఏం జరిగిందంటే అదే న్యూస్ పేపర్ని అయితే బంగ్లాదేశ్లో డాక్టర్ నాయక్ గురించి ఇట్లా నెగిటివ్గా రావడం జరిగిందో వారు ఏం చెప్పారంటే డాక్టర్ జాకిర్ నాయక్కి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని మేము ఎక్కడ కూడా చెప్పలేదు, ఆ ఉగ్రవాదుల్లో పట్టుబడినటువంటి ఆ తీవ్రవాదికి జాకిర్ నాయక్ ఫేస్బుక్లో ఆయన ఫాలోవర్ అన్న విషయాన్ని మేము చెప్పాము కాబట్టి మమ్మల్ని క్షమించండి అని జాకిర్ నాయక్తో క్షమాపణ వేడుకున్నారు. ఇది ఎప్పుడు వచ్చింది న్యూస్? జూలై 5న వచ్చిందనమాట. అయిపోయింది. దాని తర్వాత మన భారతదేశంలో మాత్రం ఆ న్యూస్ అదే విధంగా స్ప్రెడ్ అయిపోయింది. దాని తర్వాత ఒక వారం రోజుల పాటు ఇది మన మహారాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు ఏం చేశారంటే పూర్తిగా ఆయనపై విచారణ జరిపించి వారు చెప్పిన విషయం ఏంటంటే డాక్టర్ జాకిర్ నాయక్కి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టుగా బలమైనటువంటి ఆధారం ఎక్కడ కూడా మాకు కనిపించలేదు, కాబట్టి మేము ఆయన్ని ఉగ్రవాదిగా చిత్రీకరించలేము, ఒకవేళ ఆయన భారతదేశానికి వచ్చినా మేము అరెస్ట్ చేయలేమని చెప్పేసి మహారాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా కూడా జాకిర్ నాయక్ గారిని మాకు అప్పచెప్పాలి, ఆయన పాకిస్తాన్లో ఉన్న బంగ్లాదేశ్లో ఉన్న అప్పచెప్పాలి, ఇప్పుడు ప్రస్తుతం ఆయన సింగపూర్లో ఉన్నాడు అనేది కూడా నేను మొత్తం నా టాపిక్ మొత్తం ముందు కొనసాగించండి మీరు. ఇంతవరకు జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే 2017-2018లో జరిగిన విషయం ఏంటంటే ఈడీ మరియు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఉందో ఎన్ఐఏ మరియు ఈడీ వీరిద్దరు కూడా వీళ్ళు ఏం చేశారంటే డాక్టర్ జాకిర్ నాయక్ సంబంధించినటువంటి ఆస్తుల్ని జప్తు చేయడం జరిగిందనమాట. అప్పుడు ఎప్పుడైతే జప్తు చేశారో జాకిర్ నాయక్ గారి తరఫునటువంటి ఒక అడ్వకేట్ ఆయన కోర్టులో పిటిషన్ వేసుకుంటే కోర్టుకు వెళ్ళినప్పుడు
కోర్టులో ట్రిబ్యునల్ ధర్మాసనం ఏదైతే ఉందో ఆ ధర్మాసనం సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మన్మోహన్. ఆ మన్మోహన్ సింగ్ ఏం చేశారంటే డాక్టర్ జాకీర్ నాయక్ గారి ప్రసంగాలు మొత్తం కూడా నేను విన్నాను, నేను కూడా ఆయన యొక్క ఫాలోవర్నే. ఆయన ఉగ్రవాదాన్ని బోధించేటట్టుగా ఉన్నటువంటి ఏదైనా ఒక వీడియో కనుక మీరు నాకు సబ్మిట్ చేసినట్లయితే నేను ఆయన ఆస్తుల్ని మొత్తం జప్తు చేసుకుంటాను అని చెప్పారు. కానీ వీళ్ళు ఒక్క ఆధారం కూడా ఇవ్వలేకపోయారు. అప్పుడు ఆయన చెప్పారు, ఈ కారణం వల్ల నేను ఆయన ఏ ఆస్తిని కూడా నేను జప్తు చేయడం జరగదని చెప్పడం జరిగింది. ఈ స్టేట్మెంట్ వచ్చేసింది. ఎప్పుడు ఇది 2018లో. ఆ తర్వాత ఏం చేశారంటే వీరు, సరే ఇప్పుడు చెప్పొచ్చు మీరు ఆయన ఆ దేశం ఎలా వెళ్ళిపోయాడంటే ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఢాకాలో ఈ మామ్లా జరిగిందో ఆ తర్వాత July 1కి జరిగింది, July 3లో అక్కడ పబ్లిష్ అయింది, July 4లో మనకి ఇక్కడ ప్రచారం జరిగిపోయింది, July 5లో వాళ్ళు క్షమాపణ కూడా వేడేసుకున్నారు. ఆ తర్వాత 2017-18 నుండి వీళ్ళు ఈడీ తర్వాత మీకు NIA ఆ ఆస్తుల్ని వారు ఏంటంటే సీజ్ చేసినప్పుడు ఆ కోర్టు ఆయన పక్షంలో ఒక క్లియర్ చిట్ ఇచ్చేసింది అనమాట. ఇది మొత్తం జరిగిన తర్వాత ఇప్పుడు ఏమన్నారు, జాకీర్ నాయక్ మళ్ళీ ఎలా పారిపోయాడంటే జాకీర్ నాయక్ పారిపోలేదు. జాకీర్ నాయక్ అప్పుడు వేరే దేశంలో ఉన్నాడు, సౌదీలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈ బాంబ్లాస్ జరిగినప్పుడు ఆయన వేరే దేశంలో ఉన్నాడు. ఎప్పుడైతే న్యూస్ ఆయన చూసారో ఇక అక్కడి నుండి ఇక్కడికి రాలేదు, ఇది జరిగింది. కానీ ఇక్కడ నుండి దేశాన్ని పారిపోయి ఆయన వెళ్ళలేదు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు మన కొన్ని సంస్థలు కొన్ని ఏజెన్సీస్ ఏం చేశాయంటే ఆయనపై రెడ్ కార్నర్ నోటీస్ని జారీ చేయాలని చెప్పేసి వాళ్ళు ఇంటర్పోల్ సంస్థల్ని వాళ్ళు ఏంటంటే అప్రోచ్ అవ్వడం జరిగిందనమాట. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇంటర్పోల్ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే జాకీర్ నాయక్కి సంబంధించి ఎక్కడ కూడా ఉగ్రవాదాలతో సంబంధాలు ఉన్నాయి అన్నట్లుగా ఎక్కడ కూడా రుజువు అవ్వలేదని చెప్పారు. తర్వాత వీరు ఏం చేశారంటే ఆయనకు ఇక రెడ్ నోటీస్ జారీ చేయండి అంటే వీళ్ళు రెడ్ నోటీస్ని జారీ చేయలేదు. రెడ్ నోటీస్ని జారీ చేయలేదు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే కనీసము మీరు ఆయన హేట్ స్పీచెస్ ఉన్నాయని చెప్పేసి మీరు ఛార్జ్షీట్ వేయండి అని మళ్ళీ కనీసం 3 సార్లు మన భారత ప్రభుత్వం ఇంటర్పోల్ వాళ్ళతో ఏం చేశారంటే వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. 3 సార్లు కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. చివరిగా హేట్ స్పీకర్గా కూడా మీరు ఛార్జ్షీట్ వేయండి అంటే మేము ప్రసంగాలు చూసామండి, ఎక్కడ కూడా అలా జరగలేదని చెప్పారు. ఇప్పుడు ఒకవేళ రెడ్ కార్నర్ నోటీస్ కనుక జారీ చేసినట్లయితే మొన్న ఆయన పాకిస్తాన్ వెళ్ళాడు, ఏదో దేశాలు మలేషియా, ఖతర్ వెళ్ళాడు, ఆయన ఇన్ని దేశాలు ఎలా తిరగగలుగుతాడు?